ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజున నాగుల చవితి, అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు స్వామిని పూజించి స్వామి అనుగ్రహంతో సంతానం కలిగి మీ వంశం వృద్ధి చెందాలని, తర్వాత స్వామి అనుగ్రహంతో మీరందరూ కూడా బాగుండాలని, ఎవరి కోరిక వారికి తీరి అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. కొంచెం నాకు కంఠం బాగోక బొంగురు కంఠంగా వస్తుంది. అది మీరు అన్యథా భావించవద్దు. మీకు కార్తీక పురాణము, కాశీఖండము, తర్వాత శివపురాణం ఇవన్నీ వినిపించాలని ఆతృతతో మీకు ఈ విధంగా చదివి వినిపిస్తున్నాను అనమాట. ఆరోగ్యం సరిగా లేకపోయినాను, అర్థం చేసుకోండి ప్లీజ్. ఈ రోజున కార్తీక పురాణము విందాము. 4వ రోజు పారాయణం గురించి. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అష్టైశ్వర ఆరోగ్యాలతో సిరి సంపదలతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మనం వినబోయే విషయం ఏంటంటే, సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 4వ రోజు పారాయణ గురించి అయితే విందాము. 7వ అధ్యాయము. ఓ జనక రాజేంద్ర, కల్మషగ్నమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన, దీపదానాలను చెప్తాను విను. పుష్పార్చన, ఫలదాన, దీప విధి విశేషములు. శ్రీ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాలని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజి పూలతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకంలో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకటి వలె చెదరైపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండడనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతము మట్టి గసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువులై ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో వైష్ణవాలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపమును కట్టిన వారు వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామములు చేసిన వారు అశ్వమేధ పుణ్యవంతులు అవుతారు. విష్ణువుకు ఎదురుగా జప, హోమ, దేవతార్చన చేసేవాళ్ళు పితృలతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవారికి పొడిబట్టని దానము చేసిన వారు 10,000 అశ్వమేధ ఫలాన్ని పొందుతారు. ఆలయ శిఖరంపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికాది రంగువల్లలను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైన పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. వైష్ణవాలయంలో మండపాన్ని అలంకరించిన వాడు హరిమందిరంలో స్థిరస్థాయిగా ఉంటాడు. వారిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసి గంధంతో సాలగ్రామ పూజన చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యము చేసిన వారి యొక్క సర్వ సంచిత పాపాలన్నీ నాశనమయ్యి పోతాయి. భక్తియుక్తులై
అన్నదానము చేసిన వారి పాపాలు గాలికి మంచు తునకంలాగా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము, మహానది స్నానము, బ్రహ్మపుత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది. స్నాన దానాదులను ఆచరించిన వారు, లోబియే యథాశక్తిగా చేయని వారు 3 జన్మలు కుక్కలుగా పుట్టి కపట చండాల యోగిని జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు శునగ యోగిని జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు మండలాల్లోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పూల మాలను తాము ధరించి తదుపరిని అవిసె పువ్వుల మాలలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులు అవుతారు. మాల్యములు తులసీదళములతో విష్ణువుని పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెప్తాను విను. అశక్తులైన వాళ్ళు కార్తీకే భానువారేతు స్నాన కర్మ సమాచరేత్ మాస స్నానేన తత్పుణ్యం లభతే స్నృప ఆద్యంతిమే తిథో మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాస స్నానఫలం తేవ లభ్యతే వా నాత్ర సంశయ. కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ లేదా శుక్లపాడ్యం నాడు కానీ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా ప్రాతస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యము లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆసక్తులకే సుమ. మహిమ కార్తీక మాసంలో విష్ణు పూజార్థి ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్పపూర్వకంగా విష్ణువుని పూజించేవాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాలంలో దేవాలయంలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవాళ్ళు కొంతకాలము స్వర్గలోకంలో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు వాళ్ళు 7 జన్మల పాటు కుక్కలుగా నక్కలుగా పుడతాడనలో సందేహము లేదు. తర్వాత 7వ అధ్యాయం సమాప్తమైంది. తర్వాత 8వ అధ్యాయం గురించి అయితే విందాము. వశిష్ఠుడు చెప్తుందంతా విని జనకుడు అగుడుతూ ఉన్నాడు. మహర్షి, మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఒక సందేహం కలుగుతుంది. వర్ణశంకరాది మహాపాపాలను చేసిన దుర్జనులను వేదత్రయోక్తులైన ప్రాయచిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాల్లోనూ ఘోషిస్తూ ఉండగా కేవలం కార్తీక వ్రతాచరణగా ధర్మలేశము చేతనే సమస్త పాపాలు అరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యం మాత్రము చేతని గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గంటగొడ్లతో కూడా కోలనేయ సాధ్యం కానీ మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేళి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా అని దగ్ధమవుతూ ఉన్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహం లేవో కొట్టుకుని పోయి వారిని ఓ పాటి గడ్డి పరక గట్టుకు చేర్చుకోగలుగుతుందా? తనకు తానే కొండ చర్యలోని ఏ లతా సూత్రాన్ని పట్టుకున్నంత మాత్రమున చేతనే నదీపాత వేగాన్ని నుంచి రక్షించబడగడతాడు వశిష్ఠ. ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణం వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి మీ సమాధానము ఏమిటి? జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసము చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు. జనకుని ప్రశ్నలకు వశిష్ఠుడు జవాబు చెప్పుట.
వశిష్ఠ ఉవాచ. మంచి ప్రశ్నే వేశావు మహారాజా, చెప్తాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదిగాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తూ ఉన్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాల్లో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయములో కూడుకుని స్వల్ప నల్పతులను సిద్ధింప చేసుకు ఉంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా జప్త సమస్తులచే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి. ధర్మ సూక్ష్మాలు, ధర్మకాండ, తపస్సు, ప్రాయచిత్తాలన్నీ కూడా రజోగుణం వల్ల ఏర్పడ్డాయి. తర్కము, దైవీతర చింతనలో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమో గుణం వల్ల ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశం అంటే పుణ్యక్షేత్రము, కాలం అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రత, బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సద్ధర్మాలు, తామసాలు వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవి సత్య ధర్మాలు. వీటిలో కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా. జనకరాజా, అన్నింటికి కర్మే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంట చీకటిని ఎలా తొలగిస్తుందో, గుండెగిడు మురికి నీళ్లు ఒక్క ఇండుపు గింజను ఎలా శుభ్రం చేస్తుందో, అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ కాలములో పుణ్యక్షేత్రముల్లో త్రిమూర్తి వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను. అజామిళోపాఖ్యానము. బహుకాలం పూర్వము కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిళుడని కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్య పరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాసితో సాంగత్యమును పెట్టుకుని తల్లిదండ్రులను వారి ఆ దాసి దానితోనే భోజన శయనాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామాసక్తుడే ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతన్ని వదిలేశారు. కులము వాళ్ళు వెలివేశారు. అందువల్ల ఇల్లు వదిలిపెట్టిపోవలసి వచ్చిన అజామిళుడు చండాలపు వాడలోని ఒకానొక దాసి దానితో కాపురం పెట్టి కుక్కలను, మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తిలో బతికే జనాల్లో లీనమై మధుమాంస సేవనాలుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనానతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాడి చెట్టు ఎక్కి కమ్మ విరగడం వల్ల క్రిందపడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికి ఆ దాసి దానికి యవ్వనతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు, మహాకామాంధుడు అయిన అజామిళుడు తనకి కూతురు వరుసని కూడా తలంచకుండా ఆ పిల్లని వరించి ఆమెతోనే కామభోగాలు అనుభవించాడు. కామకుడైన అజామిళుడు తన కూతురు యందు అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా
కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిద్రిస్తున్నా, ఏం చేస్తున్నా సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలము గడిచి అజామిళుడు కాలం చేసే సమయము ఆసన్నమైంది. అతనిలోని జీవుని తీసుకుని పోయేందుకు ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాసమును ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గజగజలాడిపోయి అజామిళుడు తన ప్రాణవసాన వేళ కూడా పుత్రవాస్యాలను విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కుమారుని కోసమే నారాయణ ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకు వినబడలేదు, అతను రాలేదు. కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణ విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకుని పోవదగిలిచిన వాడే కానీ మీరు తీసుకుని వెళ్ళదగిన వాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాలనే విశాలమైన నేత్రాలు కలవాళ్ళు, పద్మమాలాంబర పనులు అయిన ఆ పవిత్ర విష్ణు పార్షదులను చూసి విభ్రాంతులైన యమదూతులు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరులు ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు కూడా విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఏవం స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే సప్తమాష్టమాధ్యోహో సప్తమాష్టాధ్యాయములు సమాప్తము. 4వ రోజు పారాయణము సమాప్తము. 5వ రోజు పారాయణ గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ శివ భగవాన్ అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. ఇవాళ నాగుల చవితి కాబట్టి నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా నాగేంద్రుడు అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. సంతానం లేని వాడికి సంతానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరిపైన నాగేంద్ర సందృష్టి ఉండాలని కోరుకుంటూ ఈనాటికి స్వస్తి.